హలో గాయ్స్, ఈ ఫ్రూట్ షీల్డ్ కవర్ మ్యాంగోస్ కట్టేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇలా 2 మ్యాంగోస్ ఉన్నప్పుడు 2 మ్యాంగోస్‌కి కలిపి ఎందుకు మనం ఒకటే కవర్ కట్టడం లేదు అని అడుగుతున్నారు. యాక్చువల్‌గా ఇలా 2 మ్యాంగోస్ కలిసి ఉన్నాయి అంటే ఇవి నథింగ్ బట్ ట్విన్స్ అన్నమాట. ఒక్కొక్కసారి 2 మ్యాంగోస్ హెల్తీగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదో ఒక మ్యాంగోనే హెల్తీగా ఉంటుంది. సో ఒకటే మ్యాంగో హెల్తీగా ఉన్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆ ఒక్క మ్యాంగోకి మట్టం మనం జస్ట్ ఈ కవర్ కట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో అయితే చూస్తున్నారు కదా, 2 మ్యాంగోస్ కూడా హెల్తీగా ఉన్నాయి. కాబట్టి మనం 2 కవర్స్ సపరేట్గా తీసుకొని 2 మ్యాంగోస్కి సపరేట్గా కట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క మ్యాంగో షీల్డ్ ఒక కెపాసిటీ అనేది ఒక మ్యాంగోని మాత్రమే బేర్ చేయగలదు. ఆ సైజ్కి సరిపోయేంత ఉంటుంది. ఇప్పుడు రెండింటిని కలిపి ఒకటే దాంట్లో మనం కడితేనే ఆ 2 సైజ్ వచ్చేసరికి ఆ మ్యాంగో షీల్డ్ కవర్ అనేది చిరిగిపోవడం జరుగుతుంది. లేకపోతే అవి ప్రాపర్గా గ్రో అవ్వవు అన్నమాట. అందుకోసం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్గా కట్టాలి. సో మనం ఇవి కట్టడంలో కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు దోమలు కుట్టడం వల్ల, లేదంటే ఏదైనా జీడి కారిపోవడం వల్ల కొన్ని మ్యాంగోస్ అనేవి ప్రాపర్గా ఉండవు. సో అలాంటి మ్యాంగోస్కి మనమైతే ఈ ఫ్రూట్ షీల్డ్ కవర్ని యూజ్ చేయకూడదు. అది యూజ్ చేసినా కూడా అది మంచిగా గ్రో అవ్వదన్నమాట. సో ఇంకా కొన్ని మ్యాంగోస్ అయితే నేను చూపిస్తున్నట్టు కొంచెం వంకర్ టింకర్గా పెరగడం అనేవి డ్యామేజ్ అవుతాయి. వీటికి కూడా అసలు కట్టకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ప్రాపర్గా ఉన్న మ్యాంగోస్కి మాత్రమే మనం ఫ్రూట్ షీల్డ్ కవర్ అనేది కట్టాలి. అది కూడా మ్యాంగో అనేది ఆ కవర్కి మిడిల్లో ఉండాలన్నమాట. అప్పుడే అది ప్రాపర్గా గ్రో అవుతుంది. సో నాకు తెలిసి మొత్తం డీటెయిల్స్ నేనైతే కవర్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.